అరటి ధరలు ఒక్కసారిగా పతనమయ్యాయి. అరటి ధరల పతనం అంటే అరటిలో అన్ని రకాల ధరల పతనం కాదు. చక్కెర కేరీలు, కర్పూరాలు, నాగపూర అరటి వీటికి మంచి ధరే దక్కుతూ ఉంది. అయితే కర్పూరంలో ఒక వెరైటీ అయిన T9 పొట్టిగా ఉండి లావుగా ఉండే రకం, ముఖ్యంగా ప్రకాశం జిల్లా, రాయలసీమ జిల్లాల్లో పండిస్తూ ఉంటారు. దీన్ని గతంలో కేజీ 12 రూపాయలకి, 13 రూపాయలకి పెద్ద పెద్ద సంస్థలు కొనుగోలు చేసి బెంగళూరు, ఢిల్లీ ఎక్స్పోర్ట్ చేసేవాళ్ళు. తాజాగా కేజీ ధర 3 రూపాయలకి పతనం అయిపోయింది. అంటే రైతుల దగ్గర పొలంలోనే పచ్చికాయ గెలగెలా కాటా వేసి కొనుగోలు చేస్తారు. దీంతో రైతులు గగ్గోలు పెడతా ఉన్నారు. అయితే మిగతా వెరైటీస్, అన్ని వెరైటీస్ ధరలు బాగానే ఉన్నాయి. ఒక్కో గెల 400, 500, 600, 700 కూడా అమ్ముతా ఉన్నారు. అయితే రాబోయే కొద్ది రోజుల్లో కార్తీక మాసం ఉంది, మంచి డిమాండ్ వచ్చే అవకాశం ఉంది. రైతు సోదరులు హార్వెస్టింగ్ వచ్చిన పంటని ఆపటానికి సాధ్యం కాదు కాబట్టి చేయగలిగింది ఏం లేదు. హార్వెస్టింగ్ వచ్చి చెట్టుకే పండిపోతా ఉంటే కోసి అమ్ముకోవాల్సింది. అయితే ఇంకా హార్వెస్టింగ్ రాకుండా మరో నెల రోజుల తర్వాత హార్వెస్టింగ్ వచ్చే రైతులకు మాత్రం మంచి ధర దక్కే అవకాశం ఉంది. మీరు గనక T9 వెరైటీ సాగు చేస్తే మీరు ఎంతకు అమ్ముతా ఉన్నారు, గతంలో ఎంత ధర పలికింది అనే వివరాలు కామెంట్ చేయండి. ఎకరాకి 1,20,000 రూపాయల దాకా ఖర్చు అవుతా ఉంది అరటి సాగులో. కొన్ని వెరైటీస్ అయితే 2 లక్షలు కూడా ఖర్చు అవుతుంది. 3 రూపాయల కంటే ఇక రైతులకి ఆ కటింగు, ట్రాన్స్పోర్ట్ ఖర్చులు కూడా రావు. కనీసం 12 రూపాయల ధర ఉండాలి మినిమం ప్రైస్. అప్పుడు రైతుకి కనీసం 1,30,000, 1,40,000 ఖర్చులు పోను 10,000, 20,000 మిగిలే అవకాశం ఉంటుంది. ప్రస్తుత ధరలు అయితే దారుణంగా ఉన్నాయి. ప్రభుత్వం అరటి కొనుగోలు చేసేందుకు ముందుకు వస్తుందా రాదా అనే వివరాలతో మరో వీడియోలో మనం కలుసుకుందాం.